సెపరేట్గా ఇడ్లీలు వేసుకోవాలి, చట్నీ చేసుకోవాలి, సాంబార్ చేసుకోవాలి అనే బాధ లేకుండా ఇడ్లీ పిండి ఉంటే చాలు మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తాను. వర్కింగ్ ఉమెన్కి మాత్రం బాగా యూజ్ అయ్యే రెసిపీ. మిక్సీ జార్లో టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, కాజు, బాదం ముక్కలు వేసుకుని కొత్తిమీర వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ప్యాన్ వేడి చేసుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేగిన తర్వాత టమాటా పేస్ట్, పసుపు వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి, సాంబార్ పౌడర్ వేసుకుని గ్రేవీకి కావాల్సిన వాటర్ పోసుకుని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇడ్లీ బ్యాటర్ కోసం నేను ఇక్కడ హోల్సమ్ మిల్లెట్ ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ తీసుకున్నాను. జస్ట్ వాటర్ పోసుకుంటే చాలు, నానబెట్టాల్సిన పని లేకుండా, ఉడికించాల్సిన అవసరం లేకుండా ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ అయిపోతుంది. మీకు కూడా మైదా కానీ రైస్ కానీ లేకుండా ఓన్లీ మిల్లెట్స్తో తయారు చేసిన మిల్లెట్ ఇడ్లీ ప్రీమిక్స్ కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టండి, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇప్పుడు ఈ ఇడ్లీ బ్యాటర్ని మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీలో ఒక్కొక్క గరిటె వేసుకోవాలి. ఇంకా హెల్దీగా టేస్టీగా ఉండడానికి పైనుంచి కొన్ని నువ్వులు వేసుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీగా హెల్దీగా గ్రేవీ ఇడ్లీ ప్రిపేర్ అయిపోయింది. డీటెయిల్ రెసిపీ కోసం హైదరాబాద్ రుచులు యూట్యూబ్ ఛానల్ చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వడం మర్చిపోవద్దు.